ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. పరలోక తండ్రి మనల్ని ఎంతగానో ప్రేమించి మనం ఒక సక్రమైన మార్గంలో మనుషులైన దేవుని సంతానమైన మనందరినీ కూడా ఒక సక్రమైన మార్గంలో నడిపించడానికి ఆయన మనకి కొన్ని ఆజ్ఞలు ఇచ్చారు. ఇవి దేవుని ఆజ్ఞలు అంటారు. అవి మనం ఖచ్చితంగా పాటించాలి. దేవుని ఆజ్ఞలు పాటించకపోతే మనం దేవుని ప్రేమించలేనట్టే. మనము దేవుణ్ణి పూజిస్తున్నాము, ఆరాధిస్తున్నాము, ప్రేమిస్తున్నామని చెప్పడానికి దేవుడిచ్చిన మనం ఆజ్ఞలు పాటించడమే, ఆయన చెప్పిన మాట మనం వినడమే, ఆయన చెప్పిన మాట ప్రకారం నడవడమే ఈ భూమి మీద. సో అందువల్ల దేవుని ఆజ్ఞలు మన హృదయంలో రాసుకోవాలి, మర్చిపోకూడదు, ఖచ్చితంగా పాటించాలి. చిన్న ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీరు మీ కుమార్తెలైన మమ్మల్ని ప్రేమించడానికి మీరు ఇచ్చిన ఆజ్ఞను బట్టి చాలా చాలా కృతజ్ఞతలు. ఇవి మా హృదయంలో రాసుకొని మర్చిపోకుండా, సాతాను ఈ ఆజ్ఞను మా హృదయంలోంచి ఎత్తుకెళ్ళిపోకుండా మెలకువగా ఉండి ప్రార్థన చేస్తూ మీ ఆజ్ఞను పాటిస్తూ మిమ్మల్ని ప్రేమిస్తూ బ్రతకడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి కృతజ్ఞతలు. ఈ ఆజ్ఞలు మా పిల్లలకు, ఎవరైతే చదువు రాదో వాళ్ళకి, మా వంశంలో ప్రతి ఒక్కరికి కూడా ఈ ఆజ్ఞలు మేము నేర్పడానికి, మేము పాటించడానికి, వాళ్ళ చేత పాటింపజేయడానికి మాకు శక్తిని, బలాన్ని దయచేయండి. యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాము. ఆమెన్. థ్యాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. దేవుని ఆజ్ఞలు మనం చూద్దాం. మొట్టమొదటిగా ఈ దేవుని ఆజ్ఞలు అనేవి బైబిల్లో నిర్గమకాండము 20వ అధ్యాయము 1-17 వచనాలు ఉంటాయన్నమాట. అలాగే మోర్మోన్ యొక్క గ్రంథంలో బుక్ ఆఫ్ మోషేయ అనే గ్రంథంలో 13వ అధ్యాయము 11-24 వచనాల వరకు ఉంటాయి. బైబిల్ ఆసియా ఖండంలో చెప్పారు, మోర్మోన్ యొక్క గ్రంథంలో అమెరికాలో చెప్పారనమాట. భూమి అంతటికి ప్రభు ఒక్కడే కాబట్టి ఇక్కడ చెప్పారు, అక్కడే చెప్పారు. ఆజ్ఞలన్నీ ఒకలాగే ఉంటాయి. చూడండి, మొట్టమొదటి ఆజ్ఞ నిర్గమకాండము 20వ అధ్యాయము 1-17 వచనాలు మనం చదువుకుందాం. 1. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. నీవు నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ వివేకముతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలను అని అన్నదే ప్రధానమైన ఆజ్ఞ. ఇది మార్కు సువార్త 12వ అధ్యాయము 29-31 వచనం వరకు మనం చూసుకోవచ్చు. అలాగే నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించుము. ఇది కూడా మొదటి ఆజ్ఞ లాంటిది. ఇది కూడా మనం దేవుని ప్రేమించినట్లయితే మన పొరుగువాడిని కూడా ప్రేమించాలి. 2 ఆజ్ఞలు ఒకటే. మనం పొరుగువాడిని ప్రేమించినట్లయితే దేవుని ప్రేమించినట్లే. అలాగనమాట. ఇప్పుడు దేవుడు తప్ప, పరలోక తండ్రి తప్ప మనకు వేరొక దేవుడు ఉండకూడదు అనమాట. ఆజ్ఞ 2వ ఆజ్ఞ, పైన ఆకాశం అందే కానీ, క్రింది భూమి అందే కానీ, భూమి క్రింద నీలి అందే కానీ ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిలు పడకూడదు, వాటిని పూజింపకూడదు, విగ్రహారాధన చేయకూడదు. ఎలయనగా నీ దేవుణ్ణైన ప్రభువునకు నేను రోషము గల దేవుడను. నన్ను ద్వేషించే వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారిని 1000 తరముల వరకు కూడా కరుణించేవాడినే ఉన్నాను. చూడండి, ఎందుకంటే మనం సృష్టికర్తను మాత్రమే పూజించాలి, సృష్టిని కాదు. సృష్టిని తయారు చేసిన సృష్టికర్త అయిన దేవుణ్ణి మాత్రమే మనం పూజించాలి, ఆరాధించాలి, ప్రేమించాలి. ఇకపోతే 3వ ఆజ్ఞ, నీ దేవుణ్ణైన ప్రభువు నామమును వ్యర్థంగా తీసుకొనరాదు, మరియు ఉచ్చరింపకూడదు. ఎలయనగా ఆయన నామమును వ్యర్థంగా తీసుకుని వారిని ప్రభు నిర్దోషిగా ఎంచడు. కొన్నిసార్లు మనం దేవుని నామాన్ని ఈజీగా మాట్లాడతారు. ఎక్కడ పడితే అక్కడ దేవుని యొక్క నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించకూడదు. ఒక ప్రార్థనలోని, బాప్తిస్మంలోని, అభిషేకాల్లోని ఇలాగ మాత్రమే దేవుణ్ణి ఆరాధించే విషయంలో కానీ
ప్రభువు నామాన్ని వాడాలి తప్ప అనవసరంగా వాడకూడదు. అలాగే చాలామంది కొన్ని వర్డ్స్ వాడతారు, అలా వాడకూడదు. సరే, దేవుని ఆజ్ఞ నాలుగవ ఆజ్ఞ, సబాతు దినమును అనగా విశ్రాంతి దినమును ఆదివారం పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. 6 దినములు నీవు శ్రమపడవలను మరియు నీవు కష్టపడి నీ పనంతయు చేయవలను. 7వ దినము నీ దేవుడైన ప్రభువునికి విశ్రాంతి దినము. కానీ నీ దేవుడైన ప్రభు యొక్క సబ్బాత్ అయిన 7వ దినమున నీవు ఏ పనిని చేయకూడదు. నీవు లేక నీ కుమారుడు లేక నీ కుమార్తె, నీ సేవకుడు లేక నీ సేవకురాలు లేక నీ పశువులు లేక నీ ద్వారంలో ఉన్న నీ అతిథి లేక నీ ఇంట్లో ఉన్న పరదేశైనను లేక నీ ఇంట్లో పని మనిషి అయినను నీ ఏ పని కూడా చేయకూడదు. లోక వార్తలు వినకూడదు, మాట్లాడకూడదు, టీవీ చూడకూడదు, చెడు చూడకూడదు, టీవీలో వ్యాపారం చేయకూడదు, ఉద్యోగం చేయకూడదు, మనకిష్టమైన పనులు చేయరాదు. యెషయా గ్రంథంలో 58వ అధ్యాయము 13 నుండి 14 వచనాలు చూడాలి. సబ్బాతు దినం పవిత్ర దినాన్ని ఎలాగా పవిత్రంగా ఆచరించాలనేది అందులో ఉంటుంది. ఎలాగనగా 6 దినములలో సృష్టి పూర్తయిన తర్వాత సృష్టికర్త అయిన దేవుడు 7వ దినమును ప్రభు ఆశీర్వదించారు మరియు పరిశుద్ధపరిచారు. అందువలన అది ప్రభువునకు ప్రతిష్ఠితమైన దినమని మరియు ఘనమైనదని ఎంచి ఘనంగా ఆచరించవలను. ఆదివారం మన ఆహారం కొరకు కానీ మరి ఏ ఇతర వస్తువులు కానీ కొనడం కానీ అమ్మడం కానీ చేయకూడదు. అవన్నీ శనివారం లోపే చూసుకోవాలి. మరియు ఆదివారం ట్రూ చర్చ్ అయినటువంటి యేసుక్రీస్తు కడవరదైన పరిశుద్ధుల సంఘం అని పిలువబడే ప్రపంచంలోనే ఏ దేశంలోనైనా ఏ రాష్ట్రంలోనైనా ఆ చర్చిలో మాత్రమే రొట్టె, వాటర్, ద్రాక్షరసంను తీసుకోవాలి. అన్ని మీటింగ్స్ కూడా హాజరు కావాలి. ఇది 4వ ఆజ్ఞ, విశ్రాంతి దినం. ఇకపోతే 5వ ఆజ్ఞ, నీ దేవుడైన ప్రభువు నీకు అనుగ్రహించు దేశములో అంటే నీకు ఇచ్చినటువంటి దేశంలో నీ దినములు అధికమగినట్లు దీర్ఘాయుష్మంతుడగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము, గౌరవించుము మరియు సేవించుము. సామెతల్లో 10వ అధ్యాయం 1వ వచనం ప్రకారం జ్ఞానం గల కుమారుడు తండ్రిని సంతోషపరచును, బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖం పుట్టించును అని ఉంది. అలాగే సామెతలు 1వ అధ్యాయం 8వ వచనం ప్రకారం నా కుమారుడా నీ తండ్రి ఉపదేశమును ఆలకింపము, నీ తల్లి బోధను త్రోసివేయకము. అలాగే సామెత 27వ అధ్యాయం 10వ వచనం ప్రకారం నీ స్నేహితులనైనను నీ తండ్రి స్నేహితులనైనా విడిచిపెట్టకము, వారిని కూడా ప్రేమిస్తూ గౌరవించము. అప్పుడు నీ తండ్రికి ఘనత కలుగును, తల్లిదండ్రుల మాటలకు లోబడము. ఇది 5వ ఆజ్ఞ అయిపోయింది. ఇకపోతే 6వ ఆజ్ఞ, నరహత్య చేయకూడదు. మనుషుల్ని చంపకూడదు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 21-26 వచనాలు కూడా చూసుకున్నట్లయితే నరహత్య చేయవాడు విమర్శకు లోనగనని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా తన సహోదరుని మీద కోప్పడి ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడా వేస్టుగాడని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. కావున నీవు ప్రార్థనలో ఉంటుండగా కానీ, సాక్రమెంట్లో ఉంటుండగా కానీ, ఇంకా బాప్తిసంలో ఉంటుండగా కానీ, వాక్యంలో ఉంటుండగా కానీ నీ మీద నీ సహోదరునికి విరోధం ఏదైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడలా అక్కడ నీ బలిపీఠం ఎదుటినే నీ అర్పణను విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడము, అటు తర్వాత వచ్చి నీ అర్పణను అర్పింపము. నీ ప్రతివాదితో నీవును నీ త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధాన పడము. ఆత్మహత్యలు అసలు చేసుకొనకూడదు. ఇదండి, నరహత్య చేయరాదు ఇది. ఇకపోతే 7వ ఆజ్ఞ, నీవు వ్యభిచారం చేయరాదు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 28వ ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే నేను మీతో చెప్పినదేమనగా ఒక స్త్రీని మోహపు చూపుతో చూచి ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడగును. నీ చెడు చూపులు, నీ చెడు ఆలోచనలు, చెడు మాటలు, చెడు క్రియలు, చెడు నమ్మకాలు, చెడు అనుమానాలు, చెడు అవమానాలు నీ నుండి పెరిగివేయవలను. మత్తయి సువార్త 5వ అధ్యాయం 29-32 వచనం ప్రకారం తన భార్యను విడనాడువాడు ఆమెకు పరిత్యాగ పత్రిక ఇవ్వాలని విడాకుల నోటీస్ అంటే సెటిల్మెంట్ లెటర్ ఇవ్వబడి ఉన్నది కదా. నేను మీతో చెప్పినదేమనగా వ్యభిచార కారణం బట్టి మాత్రమే విడాకులు ఇవ్వాలి, మరి ఏ ఇతర కారణం చేత విడాకుల నోటీస్ ఇవ్వకూడదు. అలా తన భార్యను విడనాడు ప్రతివాడును ఆమెను వ్యభిచారణగా చేయుచున్నాడు.
విడనాడబడిన దానిని పెండ్లాడువాడు వ్యభిచరించుచున్నాడు. తల్లిదండ్రులు తమ పిల్లలకు చిన్నప్పటి నుండి 8 సంవత్సరాలు దాటాక తప్పనిసరిగా ఈ వ్యభిచారం నిషేధం, ఈ సెక్షువల్ ఇటువంటి బ్యాడ్ థింగ్స్ ఇటువంటివన్నీ చేయకూడదని వాళ్ళకి చిన్నప్పటి నుండే మంచి విషయాలను బోధించాలి. ఎందుకంటే విగ్రహారాధన ద్వారా వ్యభిచారం చేసే ఆత్మ ఎంటర్ అవడానికి అవకాశం ఉంటుంది. యవ్వనంలో శరీరాన్ని ఆరోగ్యంగా పరిశుద్ధంగా ఉంచుకోవాలని బోధించాలి. తల్లిదండ్రులు చిన్నపిల్లలకు యవ్వన పిల్లలకు ఎదురుగా సెక్స్ చేయకూడదు. మగవాడు సెక్స్ చేసుకోకూడదు, ఆడవాళ్ళు సెక్స్ చేసుకోకూడదు. మగవాడు ఒక స్త్రీ కన్నా ఎక్కువ మందిని పెళ్లి చేసుకోకూడదు. మొదటి భార్య చనిపోయిన తర్వాత రెండో పెళ్లి చేసుకోవచ్చు, కానీ ఆమె నివసిస్తుండగా రెండో భార్యను కానీ అక్రమ సంబంధం కానీ ఉండకూడదు. మరియు జంతువులతో కానీ వస్తువులతో కానీ వ్యభిచారం సెక్స్ చేయకూడదు. చూపులతో కానీ మాటలతో కానీ ఆలోచనలతో కానీ మూఢనమ్మకాలతో కానీ ఇతరులను వ్యభిచరింపకూడదు. స్త్రీల పవిత్రత యందు ప్రభు ఆనందించును. స్త్రీలు మగవాళ్లకు సెక్స్ ఆలోచనలు పుట్టించే డ్రెస్సులు వేయకూడదు. అవయవాలు ఏవి కనబడకుండా దుస్తులు ధరించాలి. చీర కట్టేటప్పుడు కడుపు కనబడకుండా తెల్లగుడ్డ ధరించాలి. వ్యభిచారం అనేది దేవుని దృష్టిలో మహాఘోర పాపాలలో ఇదొకటి. సాతాను మనుష్యులపై ఆది నుండి ఈ మహాపాపాన్ని ప్రయోగించి రాజ్యాలను కూడా కూల్చాడు. ప్రేమికులు ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకున్నారు, హత్యలు కూడా చేసుకున్నారు. ఎంతోమంది రాజులను కూడా ఈ మహాపాపం చేత కూల్చబడ్డారు. ఎంతోమంది నాశనం అయిపోయారు. సో వ్యభిచారం చేయకూడదు. ఇకపోతే 8వ ఆజ్ఞ, దొంగలించకూడదు. మన పొరుగువారి నుండి చిన్న వస్తువు నుండి కానీ పెద్ద వస్తువు వరకు ఏది దొంగలించకూడదు. పిన్ను నుండి బంగారం, డబ్బు, ఇటు విలువలు ఏది కూడా దొంగలించకూడదు. యెహెజ్కేలు 33వ అధ్యాయం 15 నుండి 16 వచనం ప్రకారంగా కుదవ సొమ్మును మరలా అప్పగించుచు తాను దొంగలించిన దాన్ని మరలా ఇచ్చివేసి పాపము జరిగింపకుండా ఉండి జీవనాధారములకు కట్టడాలను అనుసరించిన ఎడల అతడు మరణం నొందగా ఆవశ్యముగా బ్రతుకును. అతడు చేసిన పాపంలో ఏదియో అతనికి విషయమై జ్ఞాపకం కాబడదు. అతడు నీతి న్యాయములను అనుసరించును కనుక నిశ్చయముగా అతడు బ్రతుకును. మలాకి 3వ అధ్యాయం 8 నుండి 12 వాక్యాల ప్రకారం మానవుడు దశంభాగాలు చెల్లించకుండా దేవుని సొమ్ముని దేవుని యొద్ద నుండి దొంగలించకూడదు. అలా దొంగలిస్తే మన ఇంట్లో ప్రతి వస్తువు పురుగులు పట్టి వృధాగా పోవును. ఇకపోతే 9వ ఆజ్ఞ, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు. అలాగే 10వ ఆజ్ఞ, నీ పొరుగువాని ఇల్లేనను భార్యనైనను సొమ్మునైనను వస్తువునైనను పొరుగువానిది ఏది కూడా ఆశింపకూడదు. ఇవన్నీ దేవుని ఆజ్ఞలు. యేసుక్రీస్తు నామములో ఈ ఆజ్ఞలు ముగిస్తున్నాను. 2వ భాగంలో దేవుని ఆజ్ఞలు మళ్ళీ 2వ భాగంలో కంటిన్యూ చేద్దాం. ఆమెన్.